వెల్కమ్ టు వండర్ విస్టా. నవభూమి డెవలపర్స్ చాలా వెంచర్స్ చేసి ప్రజల నమ్మకంగా మారింది. ఇది మా ఓల్డ్ వెంచర్ అండి. ఇది 55 acres HMDA అప్రూవ్డ్ వెంచర్. మేము చేసిన డెవలప్మెంట్స్ ఇవన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది మీకు కలెక్టరేట్కి వెళ్ళే దారిలో ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 1/2 kilometer అండ్ 330 feet రోడ్ ఏదైతే మీకు ఫ్యూచర్ సిటీకి రోడ్ వెళ్తుందో అది మన వెంచర్ బ్యాక్ నుండి టచ్ అవ్వకుండా వెళ్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా దీంట్లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అప్రిషియేషన్ కూడా మేము 20,000 ప్లస్లో మేము అమ్మితే ఇవాళ అప్ టు 40,000 వరకు రీచ్ అయింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. అందుకని మేము ఔటర్ రింగ్ రోడ్ బేస్గానే వెంచర్స్ డెవలప్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన దగ్గరే మేము డెవలప్ చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఇవాళ ఇది వస్తుంది అది వస్తుంది అనేది లేదు. మాది ఆల్రెడీ వచ్చిన దగ్గర మేము లైవ్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్స్ తోటి లైవ్ వెంచర్స్ మేము కళ్ళ ముందు చూపించడానికి మా పాత వెంచర్ మీకు చూపించుకుంటూ నెక్స్ట్ మేము కొత్త వెంచర్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. నవభూమి డెవలపర్స్లో ఇప్పటి వరకు డెవలప్ చేసిన ప్రతి వెంచర్లోనూ హైటెక్గా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్క్ స్పేస్ ప్రతి వెంచర్లోనూ ఉంటుంది. అలాంటి నవభూమి డెవలపర్స్ నుంచి వండర్ విస్టా అనే ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఉన్న ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే ఉందో 4th సిటీకి పాయింట్ అనుకున్నాము. సో ఇంతకుముందు ఎవరైతే హైదరాబాద్లో గచ్చిబౌలి కానీ నానక్రామ్గూడ కానీ హైటెక్ సిటీ కానీ అటువైపు తీసుకోలేకపోయామే అనుకునే వాళ్లకు ఇది బంగారం లాంటి అవకాశం. మాకు ఇంతకుముందు ఏవైతే వెంచర్స్ మేము ఇక్కడ ఒక 4 to 5 వెంచర్స్ వేసామో అందులో మేము చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చాము. అవి ఈరోజు మోర్ దెన్ డబల్కి దగ్గరికి వచ్చేసాయి. అంటే వితిన్ షార్ట్ స్పాన్ జస్ట్ 1 to 2 yearsలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీకు 4th సిటీ ఏదైతే రోడ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏరియా మొత్తం సినారియో చేంజ్ కాబోతుంది. భవిష్యత్తులో చాలా ఇంకా పెట్టుబడులు రాబోతున్నాయి తెలంగాణకి. కాబట్టి మన గవర్నమెంట్ రైజింగ్ తెలంగాణ అంది కాబట్టి నిజంగా రైజింగ్ ఏరియా ఇది. ఈ లొకేషన్లో మీరు డెసిషన్ తీసుకోగలిగితే మీకంటే అదృష్టవంతులు ఈ హైదరాబాదులో ఎవరు ఉండరు. మేము ఆల్రెడీ మిస్ అయిపోయినాం అనుకునే వాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో 100% గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే ప్రాజెక్ట్ మన వండర్ విస్టా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఫుల్లీ డెవలపింగ్ ఏరియాలో ఉంది. వండర్ విస్టా నుంచి ORR ఎగ్జిట్ నంబర్ 13కి కేవలం 500 మీటర్ల దూరంలో, 300 మీటర్ల దూరంలో వండర్లా, నారాయణ జూనియర్ కాలేజ్ 1 కిలోమీటర్ దూరంలో, 20 నిమిషాల ప్రయాణ దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వండర్ విస్టాకి 2 కిలోమీటర్ల దూరంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, ఫాక్స్కాన్, కేన్స్, ఎలక్ట్రానిక్ సిటీ గ్రోత్ కారిడార్ జోన్లో గ్రీన్ జోన్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ మన వండర్ విస్టా. రోడ్స్ వచ్చి అన్ని ఇక్కడ కనెక్టింగ్గా మీరు చూడొచ్చు. మెయిన్ కనెక్టింగ్ ఎంట్రన్స్ ఆఫ్ ద రోడ్ ఈస్ 100 feet రోడ్. ఇట్స్ అ మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ వస్తుంది. ఈ 100 feet రోడ్లో మళ్ళీ మా వెంచర్ లోపల 100 feet వెళ్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ మాస్టర్ ప్లాన్ ఆఫ్ 100 feet రోడ్ విచ్ ఈస్ కనెక్టింగ్ యూ టు ద ORR సర్వీస్ రోడ్. ఇక్కడ నుంచి వెంచర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ORR సర్వీస్ రోడ్కి వెళ్తే ఇట్స్ ఓన్లీ ఫ్యూ 100 meters ఆఫ్ డిస్టెన్స్. అది మనం గౌరవం చేయాలా. మనకి రూట్స్ ఏదైనా కనెక్టివిటీ ఏ లేఅవుట్స్లో వస్తుందంటే నవభూమిలో పర్టికులర్గా 100 feet మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మేము ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉండాలని కోరుకుంటాము. సిటీలో డెవలప్మెంట్స్ లేవు. ద సిటీ ఔటర్ రింగ్ రోడ్లే నెక్స్ట్ సిటీ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ సిటీకి మనకి దగ్గరగా మనం టాటా ఇంటర్చేంజ్ వచ్చింది. పక్కన చూసుకుంటే మనకి విలేజెస్ ఉన్నాయి, కనెక్టెడ్గా ఉన్నాయి. విలేజ్ చెప్పలేము మనం ఇప్పుడు, ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక సిటీ, ఒక టౌన్, పెద్ద టౌన్ అయిపోయింది ఇక్కడ.
లేఅవుట్లో ఇప్పుడు మనం వస్తే ద ఎగ్జిస్టింగ్ రోడ్ ఇట్ విల్ బి 100 feet రోడ్, ఇంటర్నల్ 100 feet ఉంటుంది. మళ్ళీ మనకి 30 feet రోడ్స్ ఉన్నాయి. అన్ని రోడ్స్ వచ్చి మనకి సిమెంట్ స్టోర్స్ ఉంటాయి. సో రాబోయే కాలంలో ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓఆర్ఆర్కి పక్కనే ఉంది, డెవలప్మెంట్ జోన్కి పక్కనే ఉన్నాయి, అన్ని గ్రీన్ జోన్ ఇండస్ట్రీస్కి దగ్గరగా ఉన్నాయి. మనకి వచ్చే ఐటీ ఇండస్ట్రీస్ ఫ్యాబ్ సిటీలో డిక్లేర్ చేశారు నిన్న 900 acres. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే హార్డ్లీ 2 to 3 kilometers ఉంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ మనం తీసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎలా ఉన్నాయి చూడాలా. మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ 1 to 3 yearsలో ఉంటాయి. మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది సిటీ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్. చూడండి, వెంచర్ చూడండి, ఏరియాకి చూడండి, అన్ని డెవలప్మెంట్స్ చూడండి, మంచి నిర్ణయం తీసుకోండి. పర్సనల్గా ఫ్యామిలీతో రండి, డిసిజన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది, తొందరగా అవుతాయి. ఎందుకంటే ప్లాట్స్ ఫాస్ట్ సేల్ అవుతున్నాయి. మీరు కూడా రండి, తప్పకుండా రండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వండర్ విస్టా 16 ఎకరాల 4 గుంటల్లో ఉంది. మనకి గ్రోత్ కారిడార్ జోన్లో ఉంది. చాలా పెద్ద అడ్వాంటేజ్. టోటల్ వెంచర్ వచ్చేసి 140 ప్లాట్స్ వస్తాయి. ప్రాజెక్టుకి ఆనుకొని రావిర్యాల విలేజ్కి వెళ్లే 60 feet రోడ్ కనెక్టివిటీతో ఉన్న ప్రాజెక్ట్, 30 feet ఇంటర్నల్ రోడ్, ఇంకా ప్రాజెక్టు లోపల 100 feet రోడ్డుతో కనెక్ట్ అవుతుంది. మరియు ఈ ప్రాజెక్ట్ చాలా అడ్వాంటేజ్ ఉన్న ప్రాజెక్ట్. ప్రజెంట్ 60 feet రన్నింగ్ రోడ్లో ఫేసింగ్తో ఫుల్లీ డెవలప్మెంట్ అవబోతున్న ప్రాజెక్ట్ వండర్ విస్టా. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ ఇక్కడ ఉంది. అండ్ నా వెనకాల వైపు ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. అండ్ ఇక్కడ ఇది 100 acres ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంపెనీకి ఆల్మోస్ట్ ఒక 4 to 5 yearsలో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కోసము ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫాక్స్కాన్ ఎదురుగా కెయిన్స్ కంపెనీ వచ్చింది. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవన్నీ మన వెంచర్కి చాలా ప్లస్ అవుతాయి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి కొంగరకలాను. ఈ కొంగరకలాన్ అనేది మొత్తము ఈ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కొత్తవి రాబోతున్నాయి. ఏ కంపెనీ వచ్చినా మనకు ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ప్రజెంట్. అండ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఏరియా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బాగా అవుతుంది. ప్రాజెక్ట్ ఎగ్జిట్ నెంబర్ 13కి ఆపోజిట్లో నుంచి మనకి 4th సిటీకి వెళ్లే మెట్రో ఏదైతే ఉందో ఆ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ మన ప్రాజెక్టుకి దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉండడం విశేషం. మనం వండర్లా దగ్గర నుంచి రావిర్యాల వెళ్లే విలేజ్కి ఆనుకుని వెళ్లే ప్రాజెక్టే మన వండర్ విస్టా. ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ నుంచి ఓఆర్ఆర్కి కనెక్ట్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా ప్రాజెక్టులో నుంచి ఓఆర్ఆర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ కొత్త వెంచర్లో కూడా సేమ్ ఇలాగే డెవలప్మెంట్స్ వస్తాయి, ఇంతకంటే మంచిగా వస్తాయి. సో ఇప్పుడు మేము ఇచ్చే రేట్స్ ఆల్మోస్ట్ మీకు 1.5 to 2 yearsలో మంచి రిటర్న్స్ రాబోతున్నాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ప్లస్ అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న సైట్ మీకు మేము ఇస్తున్నాం. ఇటువంటి గోల్డెన్ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. దయచేసి చూసిన వాళ్ళు రండి, వెంచర్కి రండి. ఉన్నవే చూపిస్తున్నాను, లేనివి చూపించట్లేదు, ఎప్పుడో వస్తాయని చెప్పట్లేదు. ఆల్రెడీ వచ్చినాయి, ఎస్టాబ్లిష్ అయిన వాటి గురించే నేను చెప్తున్నాను. ఇంకా రాబోయేటివి చాలా ఉన్నాయి. రాబోయేటివి ఇంకా యాడ్ అయితే మీకు ఇంకా ప్లస్ అవుతుంది. మీరు రావాలి అనుకుంటే గచ్చిబౌలి వైపు నుంచి గాని లేదా ఇటు బెంగళూరు విజయవాడ హైవే నుంచి గాని చాలా ఈజీగా ప్రాజెక్టుకు వచ్చేయచ్చు. వండర్ విస్టా ప్రాజెక్ట్ గ్రోత్ కారిడార్ జోన్లో ఉంది. మనకి ప్రాజెక్ట్ గచ్చిబౌలి వైపు నుంచి వస్తే శ్రీశైలం హైవే కంప్లీట్గా మీకు ఈ లేఅవుట్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్లాన్లో మనం ఎగ్జిట్ నంబర్ 14 నుంచి ఎగ్జిట్ నంబర్ 13కి రావాలి. మన ప్రాజెక్టుకి వెళ్లడం కోసం ఎగ్జిట్ నంబర్ 13 దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, 100 feet రోడ్ కనెక్టివిటీ విత్ ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ జోన్లో ఈ ప్రాజెక్ట్ ఉండడం మరింత విశేషం.
వండర్ విస్టాకి రండి, చూడండి, ప్లాట్ బుక్ చేసుకోండి. వండర్ విస్టాలో ఈ రోజు పెట్టుబడి రేపటికి రెండింతల ఆదాయం.